ఈ సినిమా మామూలుగా లేదు బ్రో, ఈరగా తీశాడన్నా. అతనికి ఆంజనేయ స్వామిని చూస్తా ఉంటే అసలు కళ్ళు చెదిరిపోయినాయన్న. సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అంటే హనుమాన్ జై శ్రీరామ్. మూవీ చాలా బాగుందండి. VFX కానీ తర్వాత ఓవరాల్ గా తేజస్ వచ్చే యాక్టింగ్ అంత మంచి సినిమా తీసిండు. నిజంగా చాలా అంటే చాలా మస్తు అనిపించింది. జై శ్రీరామ్ తప్పకుండా అందరు సినిమా చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అసలు ఆ ఇంగ్లీష్ హీరోనైనా సూపర్ మ్యాన్, హీరో మ్యాన్, ప్యాడ్ మ్యాన్, ఏ మ్యాన్ పనికిరాడన్న. హనుమానే గ్రేట్ అన్న. జై శ్రీరామ్. అసలు ఈ విధంగా నేను చూస్తా అనుకోలేదు అనమాట. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్స్ కానీ అసలు ఎక్కడికో తీసుకెళ్ళాడు బ్రో. అసలుకి నిజంగా హనుమాన్ ఉండే లోకంలోకి తీసుకొని పోయాడు అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అసలు తేజస్ వచ్చే పర్ఫార్మెన్స్ ఉందన్న. పీక్స్ అంటే పీక్స్. ప్రశాంత్ వర్మ వర్త్ మూవీ వేరే లెవెల్ వర్త్. అదే నీకు గుర్తు పెట్టుకో. సినిమా అయితే ర్యాంప్ ఆడికి పండుగ. వరలక్ష్మి, శరత్ కుమార్ ఉందన్న. ఏందన్నా ఫైట్. ఆ టెంకాయలు తీసుకొని నూకుతా ఉండే అసలు బుర్ర పాడైపోతా ఉంది బ్రో. ఇంటర్వెల్ ముందు ఉంటుంది ఒక యాక్షన్ సీన్. అది పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఎస్పెషల్లీ విజువల్స్ కి వేలయ్యాల్సిందే, గ్రాఫిక్స్ కి గడగలాడిపోతుంది. ఇష్టం వచ్చినట్టు చూపించాడు బ్రో ఆంజనేయ స్వామి. చాలా చాలు. అతనికి ఒక దేవుడి సినిమా ఈ విధంగా కమర్షియల్ గా ఇట్టు కొడుతుందని నేను అనుకున్నాను. కానీ చూసిన తర్వాత బుర్ర ఎగిరిపోయిందా. ఆ విధంగా తీసుకెళ్ళాడు ప్రశాంత్ వర్మ. కాళ్ళు రెగరేసుకొని ఒకటే చెప్తా అన్నాను, ఇంకా బాలీవుడ్ లో కానీ దున్నుతుందన్న సినిమా అయితే వేరే లెవెల్ గా ఉంది బ్రో. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి. మీకు ఈ రోజు నుంచే పండుగ స్టార్ట్ అవుతుంది. అది ఒక హనుమాన్ తోనే చెప్పొచ్చు అనమాట. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ ఉంటుంది ఏదైనా సరే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సిందే. ర్యాంప్ అని వాడు బ్రో. హ్యాట్సాప్ టు హనుమాన్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్టోరీ సినిమాలో సినిమా చూడాల్సిందే. ఒక సీన్ టు ఇంకొక సీన్ మనం అసలు ఎక్కడ కంపేర్ చేయలేము. చాలా బాగుంది. అంటే ఇది ఒక సినిమా తయారు కాదు, ఇంకా దీనికి కనెక్టెడ్ మూవీస్ వస్తాయి. ఫస్ట్ ఏదైతే ఫ్రాంచైజీ రిలీజ్ చేశారో ఇది చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. ఈ మూవీకి తక్కువ సీట్లు వచ్చినాయి కదా, టికెట్ వచ్చినాయి కదా, దాని మీద మీ ఒపీనియన్? డెఫినెట్ గా ఇంకా థియేటర్స్ ఇంక్రీజ్ చేయాలండి. ఇలాంటి మూవీకి ఇంక్రీజ్ చేయలేకపోతే ఇంకా వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వాంటెడ్ టు సీ. చాలా 2024 ఐ థింక్ దిస్ సినిమా విల్ రిమెంబర్ బెటర్ దెన్ అదర్ మూవీస్ వాట్ ఎవర్ బిల్డింగ్. అందుకే రేపు మిగతా సినిమాస్ రిలీజ్ అయితే వీళ్ళంతా గట్స్ ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు ముందు ఒక రోజు ముందే వచ్చి వాళ్ళ సినిమా రిలీజ్ చేశారు. ఐ థింక్ ఓవరాల్ గా VFX కానీ స్టోరీ నరేషన్ కానీ తర్వాత ఎండ్ టు ఎండ్ ట్రై చేసిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకా అసలు ఈ థియేటర్ లో కూడా మీకు అరుపులు కేకలు అని అంటే యూ కెన్ అజ్యూమ్ ఎవ్రీ వన్ ఈస్ విల్ స్టాండ్ ఆన్ ద సీట్స్ అండ్ ది వాచ్. చాలా చాలా బాగుంది. సరే, వరలక్ష్మి గారి క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రా. అంటే కనెక్టివిటీ, బ్రదర్స్ అండ్ సిస్టర్ మధ్యన కనెక్టివిటీ చాలా బెటర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఓవరాల్ గా హీరో క్యారెక్టరైజేషన్, రియల్ గా హనుమాన్ క్యారెక్టరైజేషన్ ఎలా అయితే ఉంటుందో అంటే లైక్ ఇది యాజ్ ఎ నార్మల్ పర్సన్ కి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ మూవీ. అండ్ వెల్ సింక్ అనమాట. ఎక్కడ మనకి ఇది లైక్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ ఉండదు. అంటే వాళ్ళు ప్రాపర్ గా ట్రై చేశారు. ఇట్స్ వెరీ గుడ్. ప్రతి క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ ఇచ్చారండి. ఒక్క క్యారెక్టర్ కూడా తక్కువ ఎక్కువ అని కాదు. బెటర్ ఈవెన్ గెటప్ సీన్ కూడా చాలా బెటర్. మన గెటప్ సీన్ అందులో చూస్తే మనం గుర్తు కూడా పట్టలేము. అది కంప్లీట్ గా అతని వే ఆఫ్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రకంగా కానీ సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్ గా వెళ్ళిపోయాం. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫౌండేషన్. లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి అతను వేరియేషన్స్ అయితే 200% అయితే ఉన్నాయి. ఒకటే రెండు బ్రదర్, ఆల్మోస్ట్ 10-15 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీన్ ఇట్ విల్ బి గూస్ బంప్ మూమెంట్ వస్తుంది. ఉందండి. అలాంటి చాలా మంచిగా తీసాడు బ్రో సినిమా అయితే. తేజాగా సార్ సెట్ అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అవన్నీ ఒక సూపర్ హీరో. ఇది ఒక డిఫరెంట్ సూపర్ హీరో అనమాట. అంటే హనుమంతుడి శక్తులన్నీ ఒక మనిషికి వస్తే ఎలా ఉంటుందో సినిమా మొత్తం అలా చూపెట్టిండు. నాకైతే గూస్ బంప్ బ్రో, గూస్ బంప్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో కూర్చుంటే అసలు సీట్లోకి వచ్చి అసలు ఎంతగా ఇట్లా వెలుగుతున్నాయి. మీరు ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి మూవీ చూడండి. లాస్ట్ క్లైమాక్స్ 25 minutes మర్చిపోరు, మైండ్లో ఇప్పటికీ రన్ అవుతుంది.
నిజంగా దేవుడు వచ్చినట్టు ఒక అనిపిస్తూ ఉంటుంది బ్రో సినిమా అయితే. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్ట్ 2 గురించి వెయిటింగ్ బ్రో. ఇక చెప్పలేము బ్రో, అది చెప్పలేము. అక్కడ ఏంది మన అయోధ్యలో కడుతురు కొన్ని ప్రతి ఒక్క టికెట్ పైన ₹5 ఇస్తారు కదా. సినిమాకి వేరే లెవెల్ డబుల్ పేమెంట్ వస్తుంది. సగం గుడికి వెళ్ళిపోతాయి అనమాట, అంత పేమెంట్ వస్తుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రో, చాలా బాగుంది. జై శ్రీరామ్ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా 2-3 మూవీలనే చూద్దాం. జై శ్రీరామ్ అంతే. నాకు అసలు ఏందన్న హీరో తేజన్న యాక్టింగ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం. ఈ సినిమాలో అయితే యాక్టింగ్ ఇరుగా తీసేసిన నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్న డైరెక్టర్ ప్రశాంత్ అన్న, నువ్వు గొప్పడు అన్న. ఇక్కడ ఉండాలి కాదు, ఎక్కడో ఉంటావన్నా. నిజంగా ప్రశాంత్ నీళ్ళు మించుందన్న డైరెక్షన్ అయితే. ఆ విజువల్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ గూస్ బంప్స్ అంటారు చూడు, నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న సీన్స్ లో కూర్చుంటే. మామూలు సీన్స్ కాదు, మీరు చూడండి. నిజంగా ఈ సంక్రాంతికి మీ అందరికి పక్కా నచ్చే సినిమా అన్న ఇది. అందరు చిన్న చిన్న అంటున్నారు, ఇది చిన్న సినిమా కాదు, అందరికి నచ్చే సినిమా అన్న. థ్యాంక్ యూ అన్న.